హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షం అయితే పొద్దున్న నుంచి నిన్న నైట్ నుంచే కురుస్తుంది. ఇంకా మగ్గలేదు. ముసురు వర్షం కావచ్చు, చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి, కానీ బాగా వర్షం అయితే పడుతుంది. చైత్ర బాబాని అయితే స్కూల్కి పంపించేసిన. ఈమె అయితే ఇప్పుడిప్పుడే లేచింది. మొత్తం అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేది ఉంది. వారం రోజులు ఇంట్లో అంటే పని చేసుకుని వెళ్ళేదాన్ని కదా, సరిగ్గా ఎక్కడ పని అక్కడే ఉంటున్నాయి అనమాట. బట్టలు కూడా ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడే. ఈరోజు అయితే వెళ్ళను, వర్షం కూడా బాగా పడుతుందట. అంటే అయితే ఇంట్లో ఊరికి పోతా అని చెప్పింది. అందుకోసమే ఇక ఇంటిని మొత్తం క్లీన్ చేద్దామని మొత్తం బట్టలని ఎక్కడ పారేసి ఉన్నాయి, లోపలే ఉన్నాయి. మొత్తం అయితే ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. హాయ్ చెప్పు నువ్వు. వర్షం అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. బట్టలు అయితే ఉతికేటి ఉన్నాయి. నిన్న కూడా కాకరకాయలు కాసు ఉన్నాయి, తెంపాల. కోతులు తెంపుతాయి మరి, మనం తెంపకపోతే. చైత్ర పాపకైతే టమాటా కర్రీ, ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన. షాప్కి వచ్చి మొత్తం గ్యాస్ మొత్తం ఎట్లా అయిపోయింది. ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన. నేను కొంచెం గిరాక్ చేస్తూ ఉండే. మా ఆయన అయితే అన్నం అయితే ఉడికింది. ఆమె కోసం అన్నం పెట్టేసినది. ఇదైతే టమాటా కర్రీ, ఇది మటన్. ఎప్పుడు ఆకాడి మటన్ అనమాట. నిన్న నైట్ అండేండు. మా ఆయన గుర్తు బాగా లేట్ అయిపోయింది. నైట్ అంతా అయిపోయింది. నిన్న బాగా లేట్ అయిపోయింది. వండి పెట్టేసిండు. ఇప్పుడైతే తింటారు. ఇక పావుకిలో వచ్చిందా? పావుకిలో అందరికి వచ్చింది. నువ్వు హాయ్ చెప్పు. యాక్టింగ్ చేస్తాను ఇప్పుడు. పోతావా? బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేసేసిన. కొన్ని పెట్టేసిన. ఇవన్నీ ఆమెమో అంటాను. బొమ్మలు తీసింది ఎక్కడి నుంచి వల్ల పోయింది. ఇది ఎవరిది? ఇది ఎవరిది? నీదా? ఉండని ఏం చేస్తా. ఇప్పుడు వేసుకోరు అవి. ఈయనే అంటే నేను పెడుతుంటే ఆమె తీస్తాంది. కృతిక మొత్తం బూజు ఉన్నది. బూజు దుర్పాల. ఇక్కడైతే ఇక నిద్రపోతలేము, అటు బయటనే పడుకుంటున్నాం. చూడండి బాగానే రోజులైంది. బూత్ బంగ్లా లెక్క అయిపోయింది. మొత్తం షాప్ లెక్క ఉన్నాయి బట్టలని. నీ చూపెట్టానా? నీయే ఉన్నాయి సగం. నాయి మళ్ళీ నాన్న దుకాణానికి పోట వస్తున్నా. పో. మొత్తం బట్టలు సదిరి బూజులిపి అన్నీ సదిరే వరకు అయితే మధ్యాహ్నం అయిపోయింది. అన్నం తినడానికి అయితే 12 అయిందనమాట. అప్పుడే ఇక సాయంత్రం అయిపోయింది తొందరగానే. సాయంత్రం అయిపోయిన తర్వాత అన్ని బోల్ తోమేసి తర్వాత అయితే ఊడొచ్చేస్తున్న. బయట వర్షం వచ్చేటట్టు ఉంది. మళ్ళీ వర్షం వస్తే బురద అవుతుంది. ఆ లోపే మా చైత్ర పాప కూడా వచ్చేసింది. చైత్ర పాపకి అయితే స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇటు ఆడుకుంటుంది అనమాట బయట. బట్టలు అయితే అస్సలు ఉల్లరలేదు, మొత్తం పచ్చిగానే ఉన్నాయి. ఈరోజు అస్సలు ఎండ వెళ్ళలేదు అనమాట. 2 డేస్ నుంచి వర్షమే పడుతుంది. మొత్తం ఊడ్చేసిన తర్వాత అయితే ఆ కసునంతా జమ చేసి పడేసిన. మా తాత అయితే మా పాప చూడండి ఎట్లా ఆడుకుంటుందో. వాళ్ళ చెల్లెలేక అసలు ఆమెకు బోరు కొడుతుంది. వచ్చి రాగానే ఆమెనే అడిగింది అనమాట, ఎటు వెళ్ళింది చెల్లి అని. ఇక ఆమె వెళ్తే ఈమెకు కొంచెం బోరు కొడుతుంది. అందరికీ బోరు కొడుతుంది. ఎందుకంటే కృతిక అయితే చాలా అల్లరి చేస్తుంది అనమాట. ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుంది. మొత్తం అటు ఇటు తిరుగుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈమెయితే హోంవర్క్ చేసుకొని నిలబడి ఉంది. నేనైతే షాప్లో మొత్తం ఊడ్చేసిన తర్వాత గిరాకీ వచ్చింది. గ్యాస్ అయిపోయింది. బయట పెడితే ఈరోజు అయితే గ్యాస్ అతను రాలేదన్నమాట. షాప్లో ఉన్న చాయ్ చేసే బయట గ్యాస్ మొద్దు ఉంటుంది కదా, అక్కడైతే బయట తీసుకొచ్చి లోపల పెట్టేసాము. గిరాకీ వచ్చింది. మా ఆయన అయితే ఇక గిరాకీ చూసుకుంటున్నాడు. కుర్కురే అని కావాలని చెప్పింది ఆ పాప అయితే. మా ఆయన అయితే ఇచ్చేసిన తర్వాత
వేసండి చిన్న ఆ రోజు చూసినావు కదా కాకరకాయలు పిందెలు ఉండే కొంచెం పెద్ద అయినాయి కదా తెంపుతున్నా కర్రీ కోసం అయితే పైన ఉంది అది నాకు అందుదా బాగా పెద్దగా ఇట్లా చేయగా నేను లావు అట్లా ఏమైనా అసలు కత్తెర తీసుకురావాల్సి మెల్లగా టేపు బాగా ఒకటి ఉన్నది తెంపు మెల్లగా ఆడొకటి పైన కనబడుతుందా నీకు ఇది మిగి తెంపాలా గిడ ఒకటి ఉంది అదొకటి తెంపాయి కర్రీ అయితే ఫ్రెష్ కాకరకాయ అదొకటి ఉన్నాయి ఇంకా పరేషన్ అయితే మనకి పోతే తీగ పోయిన కొద్ది పరేషన్ అయితే మళ్ళీ మనకి ఎందుకు మొత్తం మూలలో అవుతుందా ఉన్నాయా మళ్ళీ ఉన్నాయా కింద అయితే లేవు పిందెలు పడి ఉన్నాయి మళ్ళీ ఏంది పురుగు పట్టింది దీన్ని కూడా రెండు పాండిపోయినట్టే ఏం కాదు కట్ చేస్తే ఇంకేనా చూసినా నువ్వే చూసి నేను పైన చూసి అది ఉండని అది చిన్నగా ఉంది మళ్ళా ఇవే ఇంతేనా అంతే లేవా లేవు సరిపోతాయి కింద కావాలి సరిపోతాయి 1/2 కిలో వెళ్ళి మనకు ఫుల్ వీటిని కొంటే 30 రూపాయలు బాగా అమ్ముతున్నారు సరిపోయింది ఎక్కడో కనిపించింది నాకు చిన్న పైన అక్కడ కూడా అక్కడ దింపిన ఆ కిటికీలో కోతులు చూడలేదేమో అందుకోసమే ఇక ఇవి ఉన్నాయి అట్టిగానే తినే కానీ ఇచ్చేసి పారేస్తాయి సరిపోద్దా మొత్తం వంగిపోయింది నిమ్మకాయ మళ్ళీ కాస్తున్నాం పిందెలు పడతాను కాకరకాయలు పిందెలు పడతాను ఇప్పుడైతే ఈరోజు కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను కాకరకాయలు కట్ చేసినాక నిన్న పోచమ్మ తల్లి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఉండే ఒక చిప్పు ఉండే అనమాట ఆ చిప్పని ఇలా అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా తొక్కైనా చేద్దాం తినడానికి బాగుంటుంది అట్టిగా వేస్ట్ అవుతుంది ఖరాబ్ అవుతుందని చేతు మిరపకాయలు తేగోబెట ఏం పెట్టుకున్నాను రబ్బరా మా కూతురు కాబట్టి లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఈరోజు చాలా రోజుల తర్వాత ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను పేస్ట్ అయినా చేయడమని కొంచెం తప్పు అవుతుందని తప్పు నూరుదామని ఇవైతే కట్ చేసుకున్నాను మా ఆయన అయితే గిరైట్ చేస్తున్నాడు చైత్రబాబు అయితే మొబైల్ చేసేసింది మొత్తం కట్ చేయగా ఇన్ని ముక్కలు అయితే వెళ్ళినాయి 1/2 కిలో ఉండే కాకరకాయలు చైతు ఇట్రా చైతు చైతు ఇట్రా తెచ్చినావా అక్కడ ఒక ఎల్లిపాయలు బుట్టలో ఉన్నాయి చూడు పెద్దది ఇవ్వాలా చిన్నది ఇవ్వాలా పెద్దదా చిన్నది ఇవ్వాలి కొలుస్తున్నాను
ఏంది ఒక టమాటా తీసుకురా పొడి ఒకటి చిన్నది తీసుకురా కాకరకాయలు వేయడానికి ఫ్రై కాకుండా కూరలాగా చేస్తాం. ఇదిగోండి కట్ చేసిన కాకరకాయ ముక్కలు. ఇత్తులు తీద్దామంటే మా ఆయన ఇత్తులు తీయకని చెప్పిండు. కొన్ని తీసిన వాళ్ళు ఇక కొన్నే తీసిన, అన్నిటి తీయలేవు. 4-5 దాన్ని తీసిన అంతే ముక్కలై. హోంవర్క్ అయిందా బేటా? జుట్టు పెట్టుకుంటాను రబ్బర్ ఎక్కడ. కాకరకాయలు అయితే వేయించడానికి ఆయిల్ అయితే పోసేసుకున్నా. ఆయిల్ వేడవుతుంది. ఇటు సైడ్ అయితే చిన్న కడాయి పెట్టి ఇవి కూడా వేయించుకుంటున్నా ఒకేసారి. పటపటపటపటమంటున్నాయి. లైట్గా ఫ్రై చేసుకుంటున్నా వీటిని అయితే. ఇవి లైట్గా వేయించిన తర్వాత అయితే ఇక్కడే పోతాంది. నూనె వేడి అయింది. ఇక్కడ కూడా కాకరకాయలు కూడా లైట్గా ఫ్రై చేసుకుంటాను అన్నమాట. డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసి కర్రీలాగా ప్రిపేర్ చేస్తాను. ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది వేయించడానికి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటున్నాను. అన్నం అయితే పెట్టలేదు, ఇంకా అన్నం పెట్టేదే ఉంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి దించేసి కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత రైస్ అయితే పెట్టేస్తాం. పట్టు అంటే మూత పెట్టి ఉంచితేనే బెటర్ అనిపిస్తుంది. ఇవన్నీ కట్ చేసుకున్నా. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అయితే ఆవిరి తగులుతుంది చేతికి. ఇవైతే అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. మీరు చూడండి. నేనైతే అన్నం తింటున్నా. ఇదిగోండి తొక్కు నూరింది కాకరకాయ కూర. కూర అయితే చాలా బాగుంది. కొంచెం చేదు ఉంది, ఫుల్ కొంచెం కారం ఎక్కువైంది, కానీ కూర అయితే మంచిగా ఉంది. చైత్ర పాప అయితే తినింది, పడుకునేది కూడా. హోంవర్క్ అయిందా మొత్తం? ఇది చలి లేకుండా బోరు కొడుతుందా? బోరు కొడుతుందట. ఆమె ఉంటే ఈ పాటికి కూడా హోంవర్క్ కాకపోవు. మా ఆయన అయితే తర్వాత తింటా అన్నారు. నేనే ఫస్ట్ దుకాణం క్లోజ్ చేయాలి. ఇంకా నేను తింటానే తినేస్తున్నా. నేనే తినమన్నా. పొద్దున తిన్నది, పొద్దున మధ్యాహ్నం తిన్నది కరెక్ట్. పొద్దున కూడా తినలే. మిషన్ తొక్కడానికి పోయినా కూడా తొందరగా తింటుంది, కానీ
ఈరోజు తినలే 11 12 ఒకటైందో నేను మధ్యాహ్నం తినమంటే తిన్నానని చెప్పింది. 12:30 అయింది. ఆకలి అయితే ఆకలి మొత్తుకుంటుంది, నేనే తినమని చెప్పాను. బార్లో అది ఒక్క తింటుంది. అవును, లేకుంటే ఒక్క తినే ఎవరో పొద్దున ఒక్క టైం మాత్రమే ఒక్కదాన్ని తింటా, లేకుంటే నైట్ అయితే అందరం కలిసే తింటాము. పొద్దున అయితే ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి ఒక్కరు తింటాం. కృతిక నేను మాత్రం తింటాను. వాళ్ళిద్దరు తింటారు, ఈమె ఒక్కటి తినిపోతుంది. కృతిక అందరితో తింటుంది. ఒకటిన ముద్ద గింజలు తీస్తే అయిపోతుండే. గింజలు ఏముంటాయి విటమిన్ దాంట్లో? ఎప్పుడు మా ఆయన నాకు తినబెట్టడం తప్ప నేను ఎప్పుడో ఒకసారి తినబెడతాను. చదువుది కదా లైట్ ఉంటా, చేదు ఉండదా? కాదు, కొన్న కాకరకాయలు అంతా ఉండే చిన్న ఫ్రెష్ కదా. దీంట్లో నింపినాం ఉంటుంది. ఇదిగో అక్కడ నీళ్ళు తెచ్చి పెట్టిన. నేను నిద్రపోతే నువ్వు ఇక్కడ తినబెట్టాను. ఇంకో బుక్క పట్టు. ఏమి తాత పోయిందా? ఎప్పుడు తినబెట్టాలా నీకు కూడా? వద్దా? తింటుందా అండి? తిన్నా ఎప్పుడు తింటానట. మాట్లాడింది మీతో. ఏమన్నా అక్క ఏం చేస్తాను అన్నది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.